ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా తన పరిచయాన్ని అందరికీ చాలా సంతోషంగా వినిపించాలి అన్నారు. ఆత్మాభిమాని స్థితిలో ఉండేటువంటి ప్రాక్టీస్ చేయాలి, దేహానికి పూర్తి అతీతంగా అవ్వాలి అన్నారు. ఏ విషయంలోనైనా టూ మచ్గా మాట్లాడటం బాగోదు, అధికంగా మాట్లాడొద్దు అన్నారు బాబా. శాంతి యొక్క అనుభూతిని చేసుకుంటూ ఉండాలి, చేయించాలి. ఇది 2 మార్చ్ మురళి. मीठे बच्चे, ये नॉलेज बिल्कुल शांति की है, इसमें कुछ भी बोलना नहीं है. మధురమైన పిల్లలు, ఈ జ్ఞానం పూర్తిగా శాంతియుతమైనది, ఇందులో ఏమీ మాట్లాడే అవసరం లేదు. కేవలం శాంతి సాగరుడైన బాబాను జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ఈ జ్ఞానము పూర్తిగా శాంతియుతమైనది, ఇందులో ఏమీ మాట్లాడేది లేదు. కేవలం శాంతి సాగరుడైన తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ప్రశ్న, ఉన్నతి కా ఆధార్ క్యా హై? ఉన్నతికి ఆధారం ఏమిటి? తండ్రి శిక్షణలను ఎప్పుడు ధారణ చేయగలుగుతారు? ఉన్నతికి ఆధారం ఏమిటి? తండ్రి శిక్షణలను ఎప్పుడు ధారణ చేయగలుగుతారు? జవాబు, ఉన్నతికి ఆధారము ప్రేమ. ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ కావాలి. ఎంతెంత సమీపంగా వస్తూ ఉంటారో అంత బాబా సమీపంగా ఉండి కూడా ఒకవేళ ఉన్నతి చేసుకోలేకపోతున్నారు అంటే తప్పనిసరిగా ప్రేమలో కొరత ఉంది. బాబాకు దగ్గరగా ఉన్నారు కొందరు, వాళ్ళకి డ్రామానుసారంగా ఆ భాగ్యం లభించింది, తండ్రి సమీపంగా ఉండే భాగ్యం. కానీ వారు అందులో మళ్ళీ పురుషార్థం చేసి భవిష్యత్తు భాగ్యం తయారు చేసుకోవాలి కదా, కానీ చేసుకోలేకపోతున్నారంటే తండ్రితో ప్రేమలో ఏదో తేడా వచ్చింది అని. ప్రేమ ఉంది అంటే తప్పనిసరిగా తండ్రిని జ్ఞాపకం చేస్తారు. ప్రేమ ఉంది అంటే తప్పనిసరిగా తండ్రిని జ్ఞాపకం చేస్తారు. జ్ఞాపకం చేయడంలో అన్ని శిక్షణలను ధారణ చేస్తారు. ఉన్నతి కోసం తమ సత్యాతి సత్యమైన చాట్ని పెట్టుకోండి. బాబాతో ఏ విషయాన్ని దాచిపెట్టకండి. ఆత్మాభిమానిగా అవుతే స్వయంలో మార్పు కనబడుతుంది. ఆత్మాభిమానిగా అవుతే స్వయంలో మార్పు అనేది వస్తుంది. మరి ఉన్నతికి ఆధారం ప్రేమ. ఇప్పుడు చెక్ చేసుకోవాలి, బాబాతో నాకు ఎంత ప్రేమ ఉంది. ఒక్క బాబాతో సత్యమైన ప్రేమ ఉండాలి. బాబాతో ప్రేమ ఉంటే సరిపోదు, ఒక్క బాబాతోనే ఉండాలి. మిగతా అందరితో స్నేహం, పాత్రపరంగా మనం అన్నిటినీ నిర్వర్తిస్తాం, అందరితో కలుస్తాం, మాట్లాడతాం, అన్నీ చేస్తాం. కానీ గాఢమైన ప్రేమ, సత్యమైన ప్రేమ, ఆత్మిక ప్రేమ ఒక్క తండ్రితోనే. దగ్గరగా ఉండి కూడా బాబాకు రోజు బాబా మురళీలు వింటూ బాబా చెప్తున్నవన్నిటి యొక్క స్థూలంగా సమీపంగా ఉంటూ అన్ని లాభాలు పొందుతున్నా ఒకవేళ వారు బాబాని జ్ఞాపకం చేయలేకపోతున్నారు అంటే బాబాతో అంత ప్రేమ లేదు అని అర్థం. కొందరు చాలా దూరం ఉండి కూడా బాబా అంటే చాలా ప్రేమ కలిగి చాలా పురుషార్థం చేస్తారు, బాబాని చాలా ఎక్కువ జ్ఞాపకం చేస్తారు. అందుకే ఇక్కడ బాబా అన్నింటికీ ఆధారం ప్రేమ అంటున్నారు. ఉన్నతిని ఇప్పుడు పొందాలి అనుకుంటే చార్ట్ పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉండండి. ఏది బాబా దగ్గర దాచిపెట్టకండి. ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మార్పు అనేది మొదలవుతుంది. ఓం శాంతి. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి మరియు తండ్రిని జ్ఞాపకం చేయండి. బాబా అడుగుతారు, సభలో ఉపన్యాసం చేస్తూ ఉన్నప్పుడు
గడియ గడియ మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా లేక దేహంగా భావిస్తున్నారా అని అడగాలి అంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి ఇక్కడ కూర్చోండి. ఆత్మని పునర్జన్మల్లోకి వస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేయండి. ఎందుకంటే శివబాబా జ్ఞాపకంతోనే జన్మ జన్మల వికర్మలన్నీ వినాశనం అవుతాయి. దీనిని ఏమంటారంటే యోగ అగ్ని. ఎందుకంటే ఈ అగ్ని వికర్మలను భస్మం చేస్తుంది. నిరాకారుడైన తండ్రి నిరాకారి ఆత్మలకు చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి, మీరు పావనంగా అయిపోతారు అని. ఇంకెక్కడైనా ఎవరి జ్ఞాపకంతోనైనా అలా పాపాలన్నీ తొలగిపోతాయా? ఇంకా దేన్నైనా జ్ఞాపకం చేస్తే అటువంటి చమత్కారం జరుగుతుందా? లేదు. కానీ శివబాబా స్మృతి జన్మ జన్మల పాపాలను తొలగిస్తుంది. ఎందుకంటే ఈ పాపాలనేవి బయటికి ఇప్పుడు కనబడవు, జన్మ జన్మలు చేసి ఉన్నాం. అవన్నీ ఆత్మలో ఇంప్రింట్ లాగా ఉండిపోయాయి, ఒక మరకలాగా ఆత్మ పైన ఉండిపోయాయి, బరువులాగా. ఇప్పుడు దాన్ని లోపల ఆత్మ పైన ఉన్నదాన్ని తొలగించే శక్తి ఎవరికి ఉంది? ఆత్మ లోపల ఉన్నటువంటి ఆ పాపాల భారాన్ని తగ్గించే శక్తి ఎవరికి ఉంది? ఒక్క భగవంతుడికి. వారి స్మృతి ఆ చమత్కారం చేస్తుంది. లోపల పాపాలన్నింటినీ భస్మీభూతం చేసేసి ఆత్మను ప్యూర్ డైమండ్గా తయారు చేస్తుంది. మీరు ముక్తి జీవన ముక్తిని పొందుతారు. అందరూ ముక్తి తర్వాత జీవన ముక్తిలోకి రావాల్సిందే. మరి గడియ గడియ స్వయాన్ని ఆత్మ నిశ్చయం చేసి కూర్చోండి అని చెప్పాల్సి వస్తుంది. సోదరులారా సోదరీలారా, స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని జ్ఞాపకం చేయండి. ఇలా బాబా ఉపన్యాసం ఇచ్చే సమయంలో కూడా చెప్పండి అంటున్నారు. ఈ ఆజ్ఞ బాబాది, భగవంతుడిది. ఇదే స్మృతి యాత్ర. బాబా అంటారు, నాతో బుద్ధి యోగం జోడించండి, అప్పుడు మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. గడియ గడియ మీరు జ్ఞాపకం చేస్తూ ఉండండి. ఇలా అర్థం చేయిస్తే అప్పుడే కానీ వాళ్ళకు కూడా ఆత్మిక స్థితి ప్రాక్టీస్ అవుతుంది. ఆత్మ అభిమానిగా అవుతారు. ఆత్మ అవినాశి, దేహం వినాశి అనే విషయము స్పష్టమవుతుంది. అవినాశి ఆత్మనే వినాశి దేహాన్ని ధరించి పాత్ర వహిస్తుంది. ఒక శరీరం వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఆత్మ స్వధర్మం అయితే శాంతి, అది తన స్వధర్మాన్ని మరిచిపోయింది. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. ముఖ్యమైన విషయం ఇదే. మొట్టమొదట మీరు పిల్లలు ఇదే శ్రమ చెయ్యాలి. అనంతమైన తండ్రి ఆత్మలతో చెప్తున్నారు, ఇందులో శాస్త్రాలను తీసుకుని చెప్పే విషయం ఏమీ లేదు అంటున్నారు. మీరు గీత యొక్క ఉదాహరణ ఇస్తారు. అప్పుడు కూడా ఏమంటారంటే వాళ్ళు, మీరు గీతలోని శ్లోకాలు లేదా గీత యొక్క ఉదాహరణలు ఎందుకు చెప్తున్నారు అని అంటారు. వేదాల పేరు ఎందుకు తీసుకోవట్లేదు, కేవలం గీతయే ఎందుకు చెప్తున్నారు అని అలా కూడా అడిగేవారు ఉంటారు. బాబానే కహా ఉన్సే పూछो వేద కిస్ ధర్మ కా శాస్త్ర హై. బాబా చెప్తున్నారు, వాళ్ళని అడగండి, వేదాలు ఏ ధర్మం యొక్క శాస్త్రం? ధర్మశాస్త్రంగా ఉన్నాయా వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు? ఇవేవి ధర్మశాస్త్రంగా పిలువబడవు. ధర్మశాస్త్రం అని భగవద్గీతను మాత్రమే అంటాం. ప్రతి ధర్మానికి ఒక శాస్త్రం ఉంది కదా. ముస్లిమ్స్కి, ఇస్లామియన్స్కి ఖురాన్ ఉంది. మన బౌద్ధ మతస్థులకి ధర్మపతన్ ఉంది. సిక్కు మతస్థులకి గురు గ్రంథ్ అంటారు. అలా క్రిస్టియన్స్కి బైబుల్ ఉంది. మరి దేవీ దేవతా ధర్మానికి ఏముంది? భగవద్గీత. అందుకే గీతలోని ఉదాహరణలు దాంట్లోనే మనము తీసుకొని చెప్తూ ఉంటారు. అంతే తప్ప మిగతావన్నీ ఎందుకు చెప్పట్లేదు అని అలా అడగడానికి లేదు.
ఆర్యధర్మము అంటారు. దేన్ని అంటున్నారు ఆర్యధర్మం అని? హిందూ అయితే ధర్మం అని అనబడదు. వాస్తవంగా ఇది సనాతన ధర్మం, ఆది సనాతన దేవీ దేవత ధర్మం. మరి ఆర్యులు అంటే వారే ధర్మము? దేనికి సంబంధించిన వారు? ఆర్యులు అంటే ఆర్య సమాజీల ధర్మం అయి ఉంటుంది. ఆర్య ధర్మం అనే పేరు వాస్తవంగా లేదు. ఆర్య ధర్మం ఎవరు స్థాపించారు? ఈ విషయాలు వాస్తవంగా మీరే తెలుసుకుంటున్నారు. బాబా అన్నారు, మీరేమి చేతిలో భగవద్గీత పట్టుకొని చెప్పట్లేదు. మొదటి విషయం మీరేం చెప్తున్నారంటే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు సతో ప్రధానంగా అవుతారు అని. ఈ సమయంలో అందరూ సతో ప్రధానంగా లేరు, తమో ప్రధానంగా ఉన్నారు. పూర్తి తమో ప్రధానంగా పురుషార్థం నడుస్తుంది అంటున్నారు. మొట్టమొదట మీరెవరికైనా బాబా పరిచయమునే ఇవ్వాలి. మహిమ తండ్రిదే చెయ్యాలి. ఇది కూడా మీరు ఎప్పుడు చెప్పగలుగుతారు? మీరు స్వయం బాబాని జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడే చెప్పగలుగుతారు, తండ్రి మహిమ చేయగలుగుతారు. ఈ విషయంలో పిల్లలు ఇంకా బలహీనంగా ఉన్నారు అంటున్నారు. బాబా ఎల్లప్పుడూ చెప్తారు, స్మృతి చార్ట్ పెట్టుకోండి. హృదయంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోండి, నేను ఎంతవరకు బాబాని జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లల హృదయంలో ఇదే సంతోషం ఉండాలి. మీకు ఆంతరంగికంగా ఈ సంతోషం ఉండాలి. అప్పుడే కానీ ఇతరులకు కూడా అర్థం చేయిస్తున్న సమయంలో మంచి ప్రభావం పడుతుంది. ముఖ్యమైన విషయం ఇదే చెప్పాలి. సోదరీ సోదరులారా, స్వయాన్ని ఆత్మగా భావించండి అని. ఇలా ఇతర సత్సంగాల్లో అయితే చెప్పరు. వాస్తవంగా ఇంకేవి సత్సంగాలు అనబడవు. సత్ అంటే భగవంతుడు, గాడ్ ఈజ్ ట్రుత్ అంటారు. ఈశ్వర్ సత్య హే అంటారు. మరి సత్సంగమం అంటే సత్ ఒక్కటే కదా, మొత్తం ప్రపంచంలో సత్యం ఒకటే, భగవంతుడు. మరి భగవంతుని సంగ్ అంటే సాంగత్యం. మరి భగవంతుని సాంగత్యము ఇక్కడే మీకు లభిస్తుంది. మిగతావన్నీ కూడా కుసంగ్ అంటే చెడు సాంగత్యాలే అంటున్నారు. ఇవి పూర్తిగా కొత్త విషయాలు. వేదం से तो कोई धर्म स्थापन हुआ ही नहीं है. వేదాల ద్వారా ఏ ధర్మ స్థాపన జరగదు. మరి మనము వేదాల విషయం మాట్లాడడం, ఎవరిలోనూ ఈ జ్ఞానం లేదు. బాబా స్వయంగా చెప్తున్నారు, పిల్లలు ఆదిలో అంటే ద్వాపరయుగం స్టార్టింగ్లో ఉన్నటువంటి ఋషులు మునులు నేతి నేతి అనేవారు. అంటే మాకు తెలీదు అని. మరి బాబా అన్నది తెలియని వారిని ఏమంటారు? ఇప్పుడు బాబా స్వయంగా మనల్ని ఆస్తికులుగా తయారు చేస్తున్నారు. తెలియని వాళ్ళని ఏమనాలి? మరి మనం తెలుసుకున్నాం కాబట్టి, అస్తిత్వం అర్థమైంది కాబట్టి మనం ఆస్తికులం. మరి తెలియని వారిని నాస్తిక్ అంటారు. అందుకే బాబా స్వయాన్ని ఆత్మగా భావించండి అని పదే పదే చెప్తున్నారు. ఈ విషయాలు కొన్ని గీతలో ఉన్నాయి. వేదాల్లో ఏమీ లేవు. వేదాలు ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. మరి అవి ఏ ధర్మం యొక్క శాస్త్రం? మనుషులైతే తనకి ఏది అనిపిస్తే అదే చెప్తారు. మీరైతే ఒక్క భగవంతుని విషయాలే వింటారు. మీరు ఇంకెవరి మాటలు వినరు. బాబా చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు పావనంగా అవుతారు. అందుకే వరల్డ్ హిస్టరీ జాగ్రఫీని కూడా తెలుసుకోవాలి. ఈ త్రిమూర్తి చిత్రము, కాలచక్రం యొక్క చిత్రము, ఇవి ముఖ్యమైనవి. ఇందులో అన్ని ధర్మాల జ్ఞానము వచ్చేస్తుంది. మొట్టమొదట దేవీ దేవత ధర్మం. బాబా అన్నారు, దేవీ దేవత ధర్మమే ముఖ్యమైనటువంటిది. మరి ఈ చిత్రాలను పెద్ద సైజులో చాలా పెద్దగా తయారు చేసి ఢిల్లీలో ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఎక్కడైతే బాగా రాకపోకలు జరుగుతూ ఉంటాయో అక్కడ పెట్టండి అంటున్నారు.
కూడలిలో లేదా ఎక్కువగా రాకపోకలు జరిగేది ఎక్కడ? రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, కోర్టు, అలాంటి బాగా రద్దీగా ఉండేటువంటి ప్లేసెస్ దగ్గర ఎక్కువ మంది చూడగలిగేలాగా పెద్ద సైజులో పెట్టండి అంటున్నారు. టిన్ షీట్ పైన వీటిని తయారు చేయండి అంటున్నారు. మెట్ల చిత్రంలో మిగతా ఏ ధర్మాల జ్ఞానము రాదు. అందులో కేవలం సనాతన ధర్మం, దేవీ దేవతా ధర్మం గురించే ఉంది మన దగ్గర మెట్ల చిత్రంలో. కానీ బాబా అన్నారు కాలచక్రం చిత్రంలో అయితే అన్ని ధర్మాల గురించి చెప్పడం జరిగింది. అందుకని అది పెడితే అందరికీ అర్థమవుతుంది అంటున్నారు. ముందుగా బాబా పరిచయం ఇవ్వాలి, ఎందుకంటే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఈ విషయం పైన నిశ్చయం ఏర్పరచకుండా మీరు ఇంకేవి అర్థం చేయించకూడదు అంటున్నారు. ఒక్క బాబానే అర్థం చేసుకోలేదు అంటే మిగతా చిత్రాలపైన తీసుకెళ్ళి అర్థం చేయించడంలో ఏముంది? వ్యర్థమే కదా అంటున్నారు. ముందు తండ్రి పరిచయాన్ని బాగా వారికి వంట పట్టించాలి, అర్థం చేయించాలి. తండ్రి పరిచయంను ఇవ్వకుండా ఇంకే విషయాలు కూడా మీరు మాట్లాడలేరు. బాబా నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. బాబా ఆలోచిస్తారు, ఇంత సహజమైన విషయం కూడా ఎందుకు అర్థం కావట్లేదు అని. మీ ఆత్మకు తండ్రి శివుడు, వారి నుండి వారసత్వం లభిస్తుంది. మీరందరూ పరస్పరం బ్రదర్స్గా ఉన్నారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని మరిచిపోతారో అప్పుడు తమో ప్రధానంగా అవుతారు. మరి ఇప్పుడు తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు సతో ప్రధానంగా అవుతారు. ముఖ్యమైన విషయమే రచయిత మరియు రచనను తెలుసుకోవటం. ఇది ఎవరికీ తెలియటం లేదు, ఋషులు మునులకు కూడా తెలియటం లేదు. మరి మొట్టమొదట తండ్రి పరిచయంను ఇవ్వాలి అంటున్నారు. అందరినీ ఆస్తికులుగా తయారు చేయాలి. బాబా అంటారు, నన్ను తెలుసుకుంటే నా ద్వారా అన్నింటినీ తెలుసుకుంటారు. నన్నే తెలుసుకోకపోతే ఇంకేది తెలుసుకున్నట్లే. అనవసరంగా ఉచితంగా తమ సమయాన్ని వృధా చేసేసుకుంటారు. అంటే మీరు శివబాబా పరిచయం అర్థం కాకుండానే నెక్స్ట్ చిత్రాలన్నీ చెప్తూ ఉంటే మీ టైం వేస్ట్ అయిపోయినట్లే అంటున్నారు. చిత్రాలన్నీ డ్రామానుసారంగా తయారయ్యాయి, అవన్నీ కరెక్ట్గా తయారయ్యాయి. మీరు ఇంత శ్రమ చేస్తూ ఉంటారు ఇతరుల బుద్ధిలో ఈ విషయాలని కరెక్ట్గా అర్థం చేయించాలి అని, కానీ కొందరి బుద్ధిలో అసలు ఏమీ కూర్చోదు. పిల్లలు అంటారు, బాబా మేమేమైనా అర్థం చేయించడంలో తప్పు చేస్తున్నామా ఏంటి అని. బాబా వెంటనే చెప్తారు, ఆ పిల్లలు మీరు తప్పే చేస్తున్నారు అంటారు. తండ్రి పరిచయమే అర్థం కాకుండా వెంటనే నెక్స్ట్ చిత్రాలు ఎందుకు చెప్తున్నారు? మరి తండ్రి పైన నిశ్చయమే ఏర్పడలేదు, ఇక మిగతావన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు. అందుకే వారికి చెప్పండి, ముందు తండ్రిని తెలుసుకోకపోతే బుద్ధిలో ఏ విషయాలు నిలవవు అని. తండ్రి పరిచయం తెలుసుకోవాలి, ఆత్మాభిమాని స్థితిలో ఉండగలగాలి. లేకపోతే కళ్ళు చాలా మోసపెడతాయి. పవిత్రంగా అవ్వాలి అంటే ఆత్మగా భావించాలి. దేహంగా భావించడంతో దృష్టి క్రిమినల్గా మారుతుంది. స్వయాన్ని ఆత్మగా భావించడంతో పవిత్రంగా అవుతుంది. ఆత్మాభిమానిగా అవుతే మన కళ్ళు ఎప్పుడూ మోసపెట్టవు. ఆత్మాభిమానిగా లేకపోతే మాయ మోసపెడుతూ ఉంటుంది. అందుకే మొదట ఆత్మాభిమానిగా అవ్వాలి. బాబా అంటారు, మీ చార్ట్ చూసుకోండి, అప్పుడు తెలిసిపోతుంది. ఒకవేళ ఇప్పటి వరకు కూడా ఇంకా అబద్ధాలు ఆడటం, పాపం చేయటం, కోపం చేయటం, ఇలాంటి సంస్కారాలు ఉన్నాయి అంటే మీకు మీరు సత్యనాశనం చేసుకుంటున్నట్లే. బాబా చార్ట్ చూసి అర్థం చేసుకుంటారు, వీళ్ళు సత్యం రాశారా లేకపోతే ఇంకేదైనా రాశారా అని. పిల్లలందరితో బాబా ఇదే చెప్తున్నారు, చార్ట్ రాయండి. ఏ పిల్లలైతే యోగంలో ఉండరో వారంత సేవ కూడా చెయ్యలేరు. వారు ఏదైనా చెప్పినా అందులో పదును కూడా నిండదు అంటున్నారు. బాబా అయితే చెప్తారు, పిల్లలు కోట్లలో కొందరు అని. కానీ ఎప్పటి వరకైతే స్వయంలో యోగం ఉండదో అప్పటి వరకు మీరు ఇతరులకు అర్థమే చేయించలేరు. సన్యాసులు అంటారు, సుఖం కాకిరెట్టతో సమానము అని. అసలు వాళ్ళకి సుఖం పరిచయమే లేదు. సుఖం గురించి వారు ఏమీ చెప్పరు. మీకు తెలుసు, భక్తి చాలా ఉంది ఇక్కడ, ఎంత శబ్దం ఉంది భక్తిలో.
మీరు జ్ఞానంలో ఉన్నారు, మీరు శాంతిగా ఉంటారు. మీరు చెప్పండి, శాంతి సాగరుడైతే తండ్రి ఒక్కరే. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి. బాబా మనాభవ అంటారు. కానీ బాబా అన్నారు, మీరు ఇలాంటి పదాలు కూడా చెప్పకండి. ఎందుకు? ఇప్పుడు ఊరికే మన్మనాభవ అంటే మీకు అర్థమవుతుందా? అర్థం కాదు కదా. మన్మనాభవ అంటే ఇదేంటో అనుకుంటారు. హిందుస్థాన్లో ఉన్నారు కాబట్టి హిందీ భాష, మరి సంస్కృత భాష ఎందుకు మాట్లాడడం? ఇప్పుడు ఈ భాషల గోల వదలండి అంటున్నారు. ముందు స్వయాన్ని ఆత్మగా భావించండి అనే విషయమే మీ ప్రసంగంలో చెప్పండి. అనేక మంది ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు, అసలు ఎవరు తనని తాను ఆత్మగా భావించట్లేదు, స్మృతే చేయట్లేదు, తనకి తాను నష్టపరుచుకుంటూ ఉంటారు. కానీ తను నష్టపోతున్నాను అనే విషయాన్ని కూడా గుర్తించరు. కళ్యాణం చేసేవారు ఒక్క బాబానే. అంటే బాబా స్మృతిలోనే ఆత్మ ఉన్నతి, ఆత్మ కళ్యాణం ఇమిడి ఉంది. ఇంకే సత్సంగాల్లో కూడా ఈ విధంగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి అని చెప్పరు. పిల్లలు, మీరెప్పుడు కూడా ఒక చోట కూర్చొని బాబాని జ్ఞాపకం చేయరు కదా. లెగుస్తూ కూర్చుంటూ బాబా స్మృతిలో ఉంటారు. ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ చేస్తారు. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటే బాబా అంటారు, అంత ఎక్కువ మాట్లాడకండి, అధికంగా మాట్లాడకూడదు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. యోగా అగ్నితోనే మీరు పావనంగా అవుతారు. ఈ సమయంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. సుఖం లభించేది పావనంగా అవ్వటంతో. మీరు ఆత్మాభిమానిగా ఉన్నారు. ఎవరికైనా ఆత్మాభిమాని స్థితిలో ఉండి జ్ఞానం వినిపించండి, బాణం తగులుతుంది. ఎవరైనా స్వయం వికారిగా ఉండి ఇతరులకు మీరు నిర్వికారిగా అవ్వండి అంటే ఆ మాట ప్రభావం పడుతుందా? పడదు. బాబా అంటారు, పిల్లలు, మీరు స్వయం స్మృతి యాత్రలో లేకుండా ఇతరులకు జ్ఞానబాణాలను వేయలేరు అంటున్నారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, గతం గతః. ముందు స్వయాన్ని మార్చుకోండి. బాబా అందరి చార్ట్ చూసి చెప్తున్నారు, మీరు ఏమేం చేశారో అన్నీ నేను చూస్తున్నాను. ఓకే, ఫుల్ స్టాప్. ఇంకా గతం గతః. ఇప్పటికైనా మారండి. హృదయాన్ని ప్రశ్నించుకోండి. నేను స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని ఎంత జ్ఞాపకం చేస్తున్నాను? విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్న తండ్రిని నేను ఎంత జ్ఞాపకం చేస్తున్నాను? మరి మేము శివబాబాకు పిల్లలం. శివబాబా స్వర్గాన్ని స్థాపన చేసేవారు. మరి వారి పిల్లలమైన మేమేమవుతాము? స్వర్గానికి యజమాని అవుతాము అని నశ ఉండాలి కదా. వారే ఆత్మకు ప్రియుడు. వారు వచ్చి మన ఎదురుగా నిలబడ్డారు. మరి వారంటే మనకి ఎంత ప్రేమ ఉండాలి అంటున్నారు. ప్రేమ ఉంది అంటే గుర్తేంటి? బాబాతో ప్రేమ ఉండి జ్ఞాపకం చేయలేకపోతున్నాను అంటే అది అబద్ధం. జ్ఞాపకం చేయలేకపోతున్నారు అంటే అసలు ముందు ప్రేమే లేదు. ప్రేమ ఉంటే అసలు స్మృతిని ఎవరైనా ఆపగలుగుతారా? ఎవరికైనా ఎవరితో అయినా ప్రేమ ఉంది, వాళ్ళ మనసుకు దగ్గరగా చేరకుండా ఎవరైనా ఆపగలుగుతారా? ఇది ప్రపంచంలో ఏ టెక్నాలజీతో కూడా సాధ్యం కాదు. మన మనస్సు ప్రేమ ఉన్న చోటికి పరిగెత్తుతుంది, వెళ్ళి అక్కడే వాలిపోతుంది, అక్కడే ఉంటుంది. ఎన్ని రకాలుగా దాన్ని డైవర్ట్ చేసినా ఎక్కడ మన ప్రేమ ఉంటే అక్కడికే వెళ్తుంది మనస్సు. మరి పిల్లలు నన్ను జ్ఞాపకం చేయలేకపోతున్నారు అంటే బాబా ఏమనుకుంటారు? తప్పకుండా వీళ్ళకి ప్రేమ లేదు అని భావిస్తారు. లవ్ మన యాద్. ఎంత మంచి డెఫినేషన్ చెప్తున్నారు బాబా. ప్రేమ అంటేనే జ్ఞాపకం, ప్రేమ అంటేనే స్మృతి. వివాహం అవుతే స్త్రీకి పతితో చాలా ప్రేమ ఏర్పడుతుంది. మరి మీకు కూడా నిశ్చితార్థం జరుగుతుంది. వివాహం కాదు, నిశ్చితార్థం. మీరు విష్ణుపురికి వెళ్తారు. ఇంకా మొదట శివబాబా వద్దకు వెళ్తారు, తర్వాత అత్తగారింటికి వెళ్తారు. శివబాబా దగ్గరికి వెళ్ళడం అదొక విధంగా మన పుట్టింటికి వెళ్ళడమే. మరి నిశ్చితార్థం జరిగితే ఎంత సంతోషం కలుగుతుంది. ఇంకా వివాహం జరిగేంత వరకు ఆ గ్యాప్లో ఆ కన్య ఆ పతి
ఎవరినైతే వివాహం చేసుకోబోతుందో వారినే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. నిశ్చితార్థం అయింది అంటే స్మృతి పక్కా అయిపోతుంది. ఇంకా సత్యుగంలో కూడా నిశ్చితార్థం జరుగుతుంది. కానీ అక్కడ నిశ్చితార్థం అయ్యాక వివాహం బంధం తెగిపోవడం అటువంటిది ఉండదు. ఇక్కడ ఎన్నోసార్లు ఎంగేజ్మెంట్ అవుతుంది, కానీ మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా సంబంధం మళ్ళీ తెంచుకుంటారు. ఇక్కడ అలాంటివి జరుగుతాయి. సత్యుగంలో ఉండవు అంటున్నారు. అక్కడ అకాల మరణాలు కూడా ఉండవు, ఇక్కడ ఉంటాయి. మీరు పిల్లలు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. చాలా సమీపంగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నతిని చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే ప్రేమ లేదు. మరి ప్రేమతోనే ఉన్నతి జరుగుతుంది. ప్రేమే లేదు, బాబాని జ్ఞాపకమే చేయట్లేదు, ఎలా ఉన్నతిని పొందుతారు? బాబా యొక్క శిక్షణల్ని కూడా వారు ధారణ చెయ్యలేరు ప్రేమ లేకపోతే. భగవాను వాచ, మీరు పిల్లలు ఇప్పుడు అందరికీ ఇదే సందేశాన్ని ఇవ్వండి. కామం మహాశత్రు, ఇది ఆది మధ్యాంతం దుఃఖాన్ని కలిగిస్తుంది. మీరు పవిత్రమైన సత్యయుగానికి యజమానిగా అవుతున్నారు. మళ్ళీ తిరిగి క్రిందకు పడిపోయి ఎందుకు చెడిపోతున్నారు అని చెప్పాలి. ఇప్పుడు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి. కామచితి పైన కూర్చోబెట్టేటువంటి కంకణాన్ని బాబా ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారు. మీరు పిల్లలు ఇప్పుడు యోగంలో ఉండి మాట్లాడుతారు. అందుకే ఎవరి బుద్ధిలోనైనా ఈ విషయాలు చక్కగా నిలుస్తాయి. జ్ఞాన ఖడ్గానికి యోగం అనే పదును తప్పనిసరిగా అవసరం. ముఖ్యమైన విషయం ఒకటే. పిల్లలు అంటారు, బాబా మేము చాలా శ్రమ చేస్తున్నాం, కానీ అతి కష్టంగా ఎవరో ఒక్కరు తయారవుతున్నారు. ఇంత శ్రమ చేస్తున్నాం, ఇన్ని రకాల సేవలు చేస్తున్నాం, కానీ ఎవరు తయారవ్వట్లేదు అంటారు. బాబా ఏం చెప్తారంటే, పిల్లలు యోగంలో ఉండి చూడండి, యోగంలో ఉండి అర్థం చేయించండి. స్మృతి యాత్ర యొక్క శ్రమ చెయ్యండి. రావణుడితో ఓడిపోయి అందరూ వికారిగా అయిపోయారు. ఇప్పుడు నిర్వికారిగా తయారవ్వండి. బాబా స్మృతితో మీరు అన్ని మనో కోరికలని పూర్తి చేసుకుంటున్నారు. బాబా స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు. బాబా డైరెక్షన్స్ అయితే చాలా ఇస్తూ ఉంటారు, కానీ మంచి రీతిగా పిల్లలు క్యాచ్ చెయ్యాలి కదా, క్యాచే చేయట్లేదు. ఇంకా మిగతా విషయాలలో వెళ్ళిపోతున్నారు, అవి ఇవి మాట్లాడుకుంటున్నారు, కానీ బాబా ఇచ్చే టచింగ్స్ని మాత్రం ఇగ్నోర్ చేస్తున్నారు. ముఖ్యమైనది బాబా సందేశం ఇవ్వటం. మీరే జ్ఞాపకం చేయకపోతే ఇతరులతో ఎలా చెప్పగలుగుతారు? ఇది మోసమే కదా. మీరేమో బాబాను మర్చిపోతారు రోజంతా, కానీ మీరు చెప్పడమేమో పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి అని చెప్తున్నారు. మరి అలా మోసమే కదా అది. ఇతరులకు చెప్పి వికారాల్లోకి వెళ్ళకండి అని స్వయం వికారిగా అవుతే తప్పకుండా మనసు తింటుంది. ఇటువంటి మోసం కూడా జరుగుతుంది. అందుకే బాబా అంటారు, ముఖ్యమైన విషయం తండ్రిని జ్ఞాపకం చేయటం. తండ్రిని తెలుసుకోవడంతో మీరు అన్నీ తెలుసుకుంటారు. తండ్రి పరిచయమే తెలుసుకోకపోతే మిగతా ఏవి కూడా తెలుసుకోలేరు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్యమైన సారము. ఫస్ట్ పాయింట్, ఆంతరంగికంగా బాబా స్మృతి యొక్క సంతోషంలో ఉండి ఇతరులకు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఆంతరికంగా తండ్రి స్మృతి యొక్క సంతోషంలో ఉండి ఇతరులకి తండ్రి పరిచయం ఇవ్వాలి. అందరికీ ఒక్క బాబా మహిమనే వినిపించాలి. సెకండ్ పాయింట్, ఆత్మాభిమానిగా అయ్యేందుకు బాగా ప్రాక్టీస్ చేయాలి. అధికంగా మాట్లాడకూడదు. గతం గతః అనుకొని ముందు స్వయాన్ని మార్చుకోవాలి. ఒకటేమో బాబా ఈరోజు అందరికీ నా పరిచయం ఇవ్వండి అంటున్నారు. రెండవదేమో శాంతి స్థితిని, ఆత్మాభిమాని స్థితిని ప్రాక్టీస్ చేయమంటున్నారు. వరదానం.
బ్రాహ్మణ జీవితంలో వెరైటీ అనుభూతుల ద్వారా రమణీకతను అనుభవం చేయించేటువంటి సంపన్న ఆత్మాభావ. బ్రాహ్మణ జీవితంలో వెరైటీ అనుభూతుల ద్వారా రమణీకతను అనుభవం చేయించేటువంటి సంపన్న ఆత్మాభావ. వివరణ: జీవితంలో ప్రతి మానవుడికి కూడా నచ్చేది వెరైటీ. రోజంతలో విభిన్న సంబంధాలు, విభిన్న స్వరూపాల యొక్క వెరైటీ అనుభవాలు చేయండి. అప్పుడు చాలా రమణీకత జీవితంలో అనుభవం అవుతుంది. బ్రాహ్మణ జీవితం భగవంతుడితో సర్వ సంబంధాల అనుభవం చేయించేటువంటి సంపన్నమైన జీవితం. దీని కొరకు ఒక్క సంబంధం యొక్క లోటు కూడా ఉండకూడదు. ఒక్క సంబంధం కూడా బాబాతో జోడించకుండా దేహదారులతో జోడించుకున్నామంటే అక్కడే ఫెయిల్ అవుతాం. కానీ ఒకవేళ ఎక్కడైనా చిన్నగా తేలికపాటి ఆత్మ యొక్క సంబంధం మిక్స్ అయిపోయింది అంటే సర్వ అనే శబ్దమే తొలగిపోతుంది. ఇంకా ఎక్కడైతే సర్వ అనే శబ్దం ఉంటుందో అక్కడే సంపన్నత ఉంటుంది. కాబట్టి సర్వ సంబంధాలతో స్మృతి స్వరూపంగా కండి. కొన్ని సంబంధాలతో కాదు, సర్వ సంబంధాలతో స్మృతి స్వరూపంగా కండి. స్లోగన్: తండ్రి సమానంగా అవ్యక్త రూపధారిగా అయి ప్రకృతిలోని ప్రతి దృశ్యాన్ని చూడండి, అప్పుడు అలజడిలోకి రారు. తండ్రి సమానంగా అవ్యక్త రూపధారిగా అయి ప్రకృతిలోని ప్రతి దృశ్యాన్ని చూడండి, అప్పుడు అలజడిలోకి రారు. ఈరోజు స్వమానము: నేనాత్మను సంపన్నుడను, లేదా నేను సంపన్నమైన ఆత్మను. నేను సంపన్నమైన ఆత్మను. దేంతో సంపన్నంగా ఉన్నాము? బాబాతో సర్వ సంబంధాలు జోడిస్తూ సర్వ ప్రాప్తుల అనుభవం చేసుకోవడంలో మనకి ఆ సంపన్నత అనుభవం అవుతుంది. రోజంతా బాబాతో అలా అన్ని సంబంధాలను అనుభవం చేసుకుందాం. ఓం శాంతి.